7 న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్వేత. నాతవరం మండలం ఎంబీపట్నం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేసిన నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్ కి ఏఎంసీ డైరెక్టర్ సచివాలయాలు కన్వీనర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ 1,60,00,000 రూపాయలతో వివిధ గ్రామాల్లో నిర్మించిన భవనాలు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారని, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సాగిన లక్షణమూర్తి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నా పేరు అడిగారు నాయుడు బాబు. నాతవరం మండల సచివాలయాల కోఆర్డినేటర్ని మరియు ఏఎంసీ డైరెక్టర్ని. అయితే ఈరోజు ఈ సమావేశానికి గల కారణం ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సచివాలయం గ్రామ పరిధిలో సచివాలయం, ఆర్బీకే, వెల్నెస్ సెంటర్ అనేవి 3 బిల్డింగ్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మన ఆదివారం మండలంలో గుమ్మడికొండ, వైడీపేట, ఎంబీపట్నం, మణిపుట్ల ఈ యొక్క బిల్డింగ్లు అనేవి కంప్లీట్ అయినాయి. కాబట్టి ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ఏంటంటే ఈ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే అన్ని బిల్డింగ్లు ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 1,65,00,000 రూపాయలతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా చేపట్టాలని కోరుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో మరింతగా ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గెలిపిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.